హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికి ఎప్పటి నుంచో ఒక డౌట్, నాకు చాలా కమెంట్స్ కూడా వచ్చాయి దాని గురించి. అక్క మీరు ఇన్ని పూజలు చేస్తారు కదా, అందులో మీకు ఇద్దరు చిన్న పిల్లలు, మరి ఇంట్లో పని ఎప్పుడు చేసుకుంటారు, పిల్లలు ఎప్పుడు చూసుకుంటారు, మళ్ళీ ఈ పూజలు ఎలా చేస్తారు అని అడుగుతున్నారు. రోజు చేసుకునే పూజకి నాకు పెద్ద టైం పట్టదండి. రోజు మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ నాకు ఖాళీగా ఉన్న టైంలో స్నానం చేసేసి దీపం పెట్టేసుకుంటాను. ఫ్రైడే సాటర్డే మాత్రం కొంచెం స్పెషల్ గా చేసుకుంటాను. ఆ 2 రోజులు అమ్మవారి నామాలు అలాగే స్వామివారి నామాలు స్తోత్రాలు కూడా చదువుకుంటాను. సో ఈ 2 రోజులు పూజ గదిలోనే నాకు 1.5 అవర్ 2 అవర్స్ టైం పడుతుంది. సో శుక్రవారానికి శనివారానికి పెద్దగా పనులేం పెండింగ్ ఉంచుకోను. గురువారం రోజు అన్ని చేసేసుకుంటాను. వంట చేయడం, పిల్లలకి సంబంధించిన పనులు, అలాగే ఇంట్లో కొన్ని పనులు మాత్రం అసలు ఆపలేము, ప్రతిరోజు చేయాల్సిందే. బట్టలు ఉతకడం గానీ, బట్టలు మడత పెట్టడం గానీ, లేదా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న క్లీనింగ్ పనులు ఉన్నా సరే ఈ 2 రోజులు మాత్రం నేను అసలు చేయను. వీలున్నంత వరకు గురువారం రోజే నేను ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాను. సో నాకు ఫ్రైడే సాటర్డే ఇల్లు ఏం పెద్ద మెస్సీగా అనిపించదు. అయినా ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి ఎప్పుడు ఏదో ఒక వస్తువులు కదిలిస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ సర్దుకుంటూనే ఉంటాను. ఒక్కోసారి నాకే డౌట్ వస్తూ ఉంటది, నాకు ఓసిడి ఏమన్నా వచ్చిందేమో అని. ఎక్కడవక్కడ నాకు నీట్ గా లేకపోతే అసలు ఏదోలా ఉంటది. మామూలుగా మా వారు నన్ను ఎప్పుడు తిడతా ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటానే ఉంటావు, మళ్ళీ కాళ్ళు నొప్పి చేయి నొప్పి అని ఏడుస్తూ ఉంటావు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇల్లు ఇలా నీట్ గా సర్దుకోవడం అలవాటు చేసుకోవడానికి కారణమే మా ఆయన. పిల్లలు ఉంటారు కదా, ఎప్పుడు ఏదో ఒకటి పడబోస్తూనే ఉంటారు. ఆయన వచ్చేలోపు గనక నీట్ గా లేకపోతే విసుక్కుంటూ ఉంటారు. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, క్లీన్ గా లేకపోతే విసుక్కుంటూ ఉంటారు, సర్దుతుంటేనేమో ఎందుకు ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటావని తిడతారు. మీ హస్బెండ్స్ కూడా ఇలాగే మాట్లాడతారా? మా ఆయన మాత్రం ఒకవైపు నన్ను తిడుతూనే ఉంటారు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మా వైఫ్ ఎక్కువ పూజలు చేస్తది, ఇల్లు నీట్ గా పెట్టుకుంటదని అదేదో గొప్ప విషయం లాగా చెప్తారు. వైఫ్ కష్టపడకూడదు, ఇల్లు మాత్రం నీట్ గా ఉండాలంటే ఎలా కుదురుతుందండి? అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు కదా, ఏదో ఒకటే కుదురుతుంది. ఏ పని చేస్తున్నా పిల్లల దగ్గరకు వస్తే మాత్రం ఫస్ట్ పిల్లల దగ్గరికి తీసుకుంటాను, వాళ్ళ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత పని చేసుకుంటాను. ఈ రోజు ఫ్రైడే కదా, సో నిన్నే బట్టలన్నీ ఉతికేసి చక్కగా మడతలు పెట్టి పెట్టేసుకున్నాను. అందరికంటే పైన ర్యాక్ లో మా వారి బట్టలు పెడతాను, ఎందుకంటే ఆయన ఎలాగో 6 అడుగులు ఉంటాడు కాబట్టి ఈజీగా తీసుకుంటాడు. ఇంక ఇటు పక్క ర్యాక్స్ లో ఏమో నా బట్టలు పెట్టేసుకుంటాను, కిందేమో పిల్లల బట్టలు బెడ్ షీట్స్ పెట్టేస్తాను. స్టవ్ దగ్గర కూడా నేను గురువారం కొంచెం డీప్ క్లీన్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇవన్నీ ఎప్పుడో కడిగి పెట్టేశాను, అన్ని ఆరిపోయిన తర్వాత ఎక్కడక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఒంట్లో కొంచెం ఓపిక ఉండి పిల్లలు గొడవ చేయకుండా ఉంటే ఇలా స్టవ్ దగ్గర ప్రతి గురువారం పసుపుతో ముగ్గులు వేసుకుంటాను. పిల్లలు ఎక్కువగా గొడవ చేస్తున్నా లేదా నాకు పెద్ద ఓపిక లేకపోయినా ఇంత హడావుడు ఏం చేయను, సింపుల్ గా స్టవ్ కి 2 బొట్లు పెట్టేసుకుంటాను అంతే. మేము స్టవ్ దగ్గర బ్లాక్ కలర్ గ్రానైట్ వేయించుకున్నాం కాబట్టి ఈ బ్లాక్ కలర్ మీద పసుపుతో ఎల్లో కలర్ లో ఇలా ముగ్గులు వేసుకుంటే చూడడానికి భలే ఉంటుంది. నేను గ్యాస్ స్టవ్ పక్కన ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకుంటాను గ్లాస్ లో, అది పెట్టుకోవడానికి అని చెప్పేసి చిన్న పద్మ ముగ్గు వేసుకున్నాను. స్టవ్ ఇలా డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు చూడడానికి ఎంత నీట్ గా అనిపిస్తుందో, రోజు తడిగుడ్డతో తుడుచుకుంటున్నా సరే అంత క్లీన్ గా అనిపించదు. ఇంకా కౌంటర్ మీద ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత స్టవ్ ను కూడా నీట్ గా తుడుచుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకున్నాను. వీక్లీ వన్స్ అయితే నేను స్టవ్ కంపల్సరీ క్లీన్ చేస్తాను. మీకు కూడా ఈ అలవాటు ఉంటే ఫ్రైడే రోజు మాత్రం అసలు క్లీన్ చేసుకోకండి, థర్స్డే రోజే క్లీన్ చేసుకోండి. నేను కౌంటర్ మీద ఎక్కువ వస్తువులే ఉంచను, ఒక చిన్న మనీ ప్లాంట్, 2 ఆయిల్ డబ్బాలు, అలాగే ఒక మిక్సీ, చిన్న రైస్ కుక్కర్ పెట్టుకుంటాను అంతే. ఇంకా స్టవ్ దగ్గర క్లీనింగ్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు చేపిచ్చేసి తినిపించేశాను. ఆ తర్వాత బెడ్ షీట్స్ కూడా మార్చేశాను. బెడ్ షీట్లు మాత్రం నేను రోజు మారుస్తూనే ఉంటాను, ఎందుకంటే మా జాషు ఏదో ఒకటి పోస్తూనే ఉంటది మంచం మీద. రీతు కొంచెం భయపడుతుంది నేను తిడతానని ఏ పని చేయడానికైనా. జాషుకు మాత్రం ఇంకా తెలియదు కదా, అస్సలు భయం ఉండదు. ఇక్కడ చూసారా చిమ్ముతుంటే ఎంత చెత్త వస్తుంది. మళ్ళీ ఏ పూటకి ఆ పూట చిమ్ముతూనే ఉంటాను, పూటకి అనకూడదు గంటకి చిమ్ముతూనే ఉంటాను. ఇల్లు మొత్తం చిమ్మేసిన తర్వాత తడిగుడ్డ కూడా పెట్టేశాను. తడిగుడ్డ పెట్టేటప్పుడు ఈ మాపింగ్ స్టిక్ ఉంటది కదా, అది ఊడిపోయింది. ఇంకా చేసేదేం లేక ఒక క్లాత్ తీసుకొని తుడిచేశాను. ఈ పనులు చేసేసరికి నైట్ టైం 10 అయిపోయింది. ఇంకా పిల్లలు నిద్రకొచ్చి గొడవ చేస్తున్నారని చెప్పేసి పడుకుండిపోయాము. ఒక్కొక్క రోజు మరీ మొండికేస్తారు పిల్లలు, అలాంటప్పుడు తప్పదు. ఇంకా మార్నింగ్ అయితే 6 కి లెగిచేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను. ఈ పాలు కాగే లోపు నేను మిగతా క్లీనింగ్ మొదలు పెట్టేశాను. ఫస్ట్ హాల్లో అయితే సోఫాలు సర్దేసి టీపై తుడిచేసి తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసాను. డైనింగ్ కూడా నీట్ గా తుడిచేసుకున్నాను. మేము డైనింగ్ మీద పెద్దగా తినము, ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి డైనింగ్ మీద పెద్ద డస్ట్ ఏమి ఉండదు. కానీ మా వారు ఏ వస్తువు తీసుకొచ్చినా డైనింగ్ టేబుల్ మీద పెడతారు కాబట్టి జస్ట్ ఒకసారి అలా తుడుచుకుంటాను రోజు. ఈ షింక్ వచ్చేసి మాకు డైనింగ్ ఏరియాలో ఉంటది, దీన్ని మాత్రం పిల్లలు మామూలుగా వాడరు, సో అందుకని రోజు క్లీన్ చేస్తాను దీన్ని. పిల్లలు ఎక్కువగా వాడతారని ఎందుకు చెప్తున్నానంటే, దీనికి సెన్సార్ ఉంటది, ఆటోమేటిక్ గా మనం చేతులు పెట్టగానే వాటర్ వచ్చేస్తాయి, సో వాళ్ళకి అదొక సరదాగా ఉంటది. ఊరికి ఇక్కడికి వచ్చి హ్యాండ్ వాషులు చేస్తా ఉంటారు. రీతుకి ఈ ట్యాప్ అందిద్ది కానీ జాషుకి అయితే ఈ ట్యాప్ అందదు. ఏదో ఒక కుర్చీ లాక్కొచ్చుకొని దాని మీద ఎక్కి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటది. హ్యాండ్ వాష్ చేసుకోవడం ఏమో గానీ అద్దం మీద అంతా నీళ్లు పోసేస్తారు, అవేమో ఆరిపోయిన తర్వాత మచ్చలు మచ్చలుగా కనిపిస్తాయి. సో ఈ షింక్ అద్దం మాత్రం రోజు ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిందే. లాస్ట్ ఇయర్ రీతు స్కూల్ టైమింగ్స్ 9 to 4, ఈ ఇయర్ ఏమో 8 to 5 చేశారు. సో 8 కల్లా పంపించాలి కాబట్టి ఒకవైపు ఆ పనులు చేసుకుంటూనే ఇంకోవైపు రీతుని కూడా రెడీ చేసేస్తున్నాను. ఫ్రైడే ఒక్క రోజు మాత్రం సివిల్ డ్రెస్ ఉంటది, సో ఎవ్రీ ఫ్రైడే తలస్నానం చేపించి ఏదైనా ఒక
ఒక మంచి డ్రెస్ వేసి పంపిస్తాను. అబ్బాయిలది ఏముందండి, తలదువ్వి ఒక ప్యాంటు షర్ట్ వేస్తే వెళ్ళిపోతారు. అమ్మాయిలది అలా కాదు, జడలు వేయాలి, బొట్లు పెట్టాలి, కాటుకలు పెట్టాలి, చాలా పని ఉంటది. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే ఇడ్లీ పెట్టాను. అసలు తిననంటే తిననని మొండికేసింది. ఇంకా చేసేదేం లేక పాలల్లో కొంచెం చాకోస్ వేసి తినిపించేశాను. రోజు యూనిఫామ్ వేసుకొని ఫ్రైడే రోజు సివిల్ డ్రెస్ వేసుకోవాలంటే మా రీతుకి ఎంత హ్యాపీగా ఉంటది. రీతు అనే కాదు, మేము చిన్న పిల్లలప్పుడు కూడా రోజు యూనిఫామ్ వేసుకొని ఫ్రైడే రోజు సివిల్ డ్రెస్ వేసుకుంటే అది నార్మల్ డ్రెస్ అయినా సరే కొంచెం స్పెషల్ గా అనిపించేది. ఇది ఆల్మోస్ట్ అందరు ఫేస్ చేసే ఉంటారు కదా. ఇంకా రీతు వెళ్ళిపోయిన తర్వాత గడప పూజ చేసుకున్నాను. యాక్చువల్ గా నేను 5కి లెగుద్దామని అలారం పెట్టుకున్నాను, కానీ ఎందుకు అసలు లెగవలేకపోయాను. నేను లెగిసేసరికి లేట్ అయింది, లేదంటే రీతు వెళ్లేలోపే పూజ కంప్లీట్ అయిపోయేది. నేను వారంలో 2 రోజులు గడప పూజించుకుంటాను, శుక్రవారము మంగళవారము. నాకు తొక్కే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎన్ని రోజులైనా గడప అలాగే ఉంటది. ముగ్గు కూడా కొంచెం కూడా చెదరదు. గడపకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టిన తర్వాత గడప మీద బియ్యం పిండితో ఇలా ముగ్గు కూడా వేసుకుంటాను. పెళ్లికి ముందు నేను పెద్దగా ముగ్గులు వేయకపోయినా నాకు చాలా ముగ్గులు తెలుసు. వేసినప్పుడైనా రకరకాలుగా వేసేదాన్ని. ఇప్పుడేమో 4-5 ముగ్గులే గుర్తున్నాయి, పెద్దగా ఏం గుర్తులేవు. ఇంకా వేసినవే వేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఇంటర్నెట్ లో చూసి కొత్తగా ఏవైనా ట్రై చేస్తుంటాను. గడప పూజించిన తర్వాత బయట ముగ్గు కూడా వేసేసుకుని రాగి చెంబు కూడా పెట్టేసుకున్నాను. తాబేలు బొమ్మనైతే ముందే పూజించి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. ఈ శారీ మనకి ఎల్ఆర్ కలెక్షన్స్ అనే పేజ్ వాళ్ళు పంపించారు. వాళ్ళు రీసెంట్ గా ఎల్ఆర్ కలెక్షన్స్ అనే పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. ఈ శారీ బిజినెస్ కూడా వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారండి. ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకోవట్లేదు, మనకి రీజనబుల్ కాస్ట్ లో మంచి శారీస్ పంపిస్తున్నారు. శారీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి, ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉంటాయి. రీజనబుల్ గా అనడం కంటే కూడా చాలా తక్కువగా ఉంటాయి అనే చెప్పొచ్చు. ఇప్పుడు నేను కట్టుకుని ఉన్న శారీ కాస్ట్ అయితే 850 రూపీస్ అండి, ఫ్రీ షిప్పింగ్. లాంగ్ అయితే తప్ప మాక్సిమం ఫ్రీ షిప్పింగ్ చేస్తారు. నాకైతే శారీస్ క్వాలిటీ బాగా నచ్చాయి. నేను ఎలాగో ఎక్కువగా శారీసే కట్టుకుంటాను కాబట్టి కొన్ని శారీస్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి తెప్పించుకున్న తర్వాత మీతో కూడా షేర్ చేస్తాను. వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. వాళ్ళ వాట్సాప్ లింక్ అలాగే యూట్యూబ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకు చాలా ప్రమోషన్స్ వచ్చాయండి. నేను పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ అన్ని చెయ్యను, 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే మీతో షేర్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయిన తర్వాత పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసుకుని చక్కగా గంధము కుంకుమలతో బొట్లు పెట్టేసుకున్నాను. ఈ రోజు సపరేట్ గా నైవేద్యం అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. మామిడి పండు ఉంది, అది పెట్టేసుకుని ఈ రోజు శుక్రవారం కదా, సో అమ్మవారి దగ్గర పాలు కూడా పెట్టుకుంటాను ఒక గ్లాస్. లక్ష్మీ అమ్మవారు పాల సముద్రంలో పుట్టింది కదా, సో శుక్రవారం రోజు అమ్మవారికి ఇష్టమైన పాలు నైవేద్యంగా పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట. నాకు 2-3 కమెంట్ చేశారు, విగ్రహాలు ఉన్నప్పుడు నైవేద్యం ఏదైనా చేసి పెట్టుకోవాలి అని. ఇప్పుడు నేను మామిడి పండు పెట్టాను, అది నైవేద్యం కాదా, అది తినే వస్తువే కదా, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు లేదా ఒక బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చండి. దేవుడు నాకు పాయసమే చేసి పెట్టు, పొంగలే చేసి పెట్టాను అడగడు. ఊరికే అలా దీపం వెలిగించి వదిలేయకూడదు. నైవేద్యంగా ఏదో ఒకటి పండో ఫలమో లేదా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా లేనిపోని డౌట్లన్నీ పెట్టుకొని వాటి గురించి ఆలోచించి వాటి గురించి సర్చ్ చేసి మీలో మీరే నలిగిపోకండి. మీకు టైం ఉండి కుదిరిందా రోజు ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టుకోండి, లేదనుకోండి ఇలా ఏదో ఒక పండో ఫలమో పెట్టుకోండి, తప్పేముంది దాంట్లో. అసలు మెయిన్ మనం పూజ చేయడం వల్ల మిగిలిన విషయాలన్నీ పక్కన పెడితే మనకు వచ్చేది ఏంటండి, ప్రశాంతత. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకొని ఆ ప్రశాంతతని పోగొట్టుకునే పూజలు చేయడం ఎందుకంటే. ఈ రోజు వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది. ఆల్రెడీ నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి, అక్క పూజ వీడియో ఇంకా ఏంటి రాలేదు అని. నేను మార్నింగ్ పూజ చేసిన తర్వాత కొంచెం పనుండి బయటికి వెళ్ళాను. ఇంకా వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. శ్రీమాత్రే నమః.